పవన్ కళ్యాణ్ ఇవాళ చేసినటువంటి యాక్టివిటీ ఒక్కసారిగా ఓ రకంగా చెప్పాలంటే రియల్ సినిమా చూశారనమాట. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకు సంబంధించినంత వరకు జీవితంలో సినిమాల్లో పోర్షన్ అంటే కట్లు పేస్ట్లు ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ నిజ జీవితంలో యాగ్రెసివ్గా ఉండే పవన్ కళ్యాణ్ అంటే ఓ పక్కన సినిమాల్లో చూపెడుతుంటారు భరత్ అను నేనునో, లేకపోతే కనుక అప్పట్లో రానాది వచ్చినటువంటి ముఖ్యమంత్రి క్యారెక్టర్తో చేసినటువంటి సినిమాలు ఇట్లాంటి వాటిట్లలో యాగ్రెసివ్గా మాట్లాడటం డైలాగులు ఇట్లాంటివి ఉంటాయి. అలా కాకుండా రియల్ జీవితంలో ఒక పొలిటీషియన్ కమ్ హీరో నుంచి పొలిటీషియన్ అయినటువంటి పవన్ కళ్యాణ్ ఒక రేషన్కి సంబంధించినటువంటి అంశంలో ఎంత అగ్రెసివ్గా స్పందిస్తారు, ఎలా స్పందించారు అన్నటువంటిది గమనించారు. అదే సందర్భంలో అధికారులు గమనించారు. అధికారులు కూడా సినిమాల్లో అట్లాంటి డైలాగులు విని ఉంటారు, నిజ జీవితంలో ఆ డైలాగులు చూశారు. అట్లాగే పోర్టు సిబ్బంది వాళ్ళు సినిమాల్లో చూసుంటారు, ఆ పోర్టుల్లో ఎట్లా ఉంటుంది అది చూసి నవ్వుకుని ఉంటారు. నిజ జీవితంలో ఇట్లాంటి ఏమి సాధ్యమా చచ్చానా అనేది. కానీ వాళ్ళకు కూడా నిజ జీవితంలో ఒక ఉప ముఖ్యమంత్రి వచ్చి మిగతా అధికారులను పట్టుకొచ్చి డైరెక్ట్గా షిప్ దగ్గరికి తీసుకెళ్ళి చెక్ చేయడం ఇదంతా చూశారు. ఓవరాల్గా చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం రియల్ సినిమా కనిపించింది. కాకపోతే ఏకైక లోపం వల్ల సినిమాల్లో ఆ షిప్ని సీజ్ చేసి తీసుకొస్తారు, ఇక్కడ అది సాధ్యం కాదంతే.